తెలంగాణలో కాబోయే సీఎం ఎవరనే చర్చ వస్తున్న నేపథ్యంలో రేసులో మాత్రం బండి సంజయ్ ఉంటాడనే ప్రచారం కూడా జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ఆయన గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీని ఎక్కడో ఉన్న బీజేపీని ఒక స్థాయిలో నిలిపారు. సో దీంట్లో మరొకసారి కూడా మరి ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ చీఫ్గా ఎన్ రామచంద్రరావు కొనసాగుతున్నారు. అయితే 3 ఏళ్ల పదవి కాలానికి పరిమితమైన ఆ పోస్టులో మరొకసారి ఎన్నికల సమయంలో బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షునిగా నియమిస్తారు. సో దాంట్లో బండి సంజయ్ కనుక మరొకసారి రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలకు కూడా సమానంగా చెక్ పెట్టగలుగుతాడు. సో సీఎం రేసులో కూడా బీజేపీ పార్టీని ఉంచగలుగుతాడు. అధికారంలోకి తీసుకురావడానికి కూడా బండి సంజయ్ లాంటి వ్యక్తి మాత్రమే తెలంగాణకు ప్రాతినిధ్యం వహించాలనే బీజేపీ అధిష్టానం ఆలోచనగా ఉన్నట్టు కూడా జరుగుతున్న ప్రచారంలో సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బండి సంజయ్ పేరు సీఎం రేసులో ఉంటుందనేది కూడా ప్రచారం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే సోషల్ మీడియాలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటూ కూడా ఇటు కేసీఆర్, అటు రేవంత్, తర్వాత బండి సంజయ్ ఈ ముగ్గురి ఫోటోలతో ఎంతోమంది పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిజంగానే బండి సంజయ్ అనే వ్యక్తి ఒక కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్, ఆ తర్వాత ఎంపీగా కరీంనగర్ ఎంపీగా 2 సార్లు గెలవడం కావచ్చు. అదే క్రమంలో ఒకసారి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం కావచ్చు. మరొకసారి కేంద్ర మంత్రిగా, హోంశాఖ మంత్రిగా కూడా ఆయన మరి అనతి కాలంలోనే బీజేపీలో మరి ఆ స్థాయికి చేరుకున్న తర్వాత ఇక ఖచ్చితంగా సీఎం రేసులో ఉంటాడనడంలో కూడా కొంత జరుగుతున్న ప్రచారాన్ని కూడా నిజంగా మరి అది జరిగే అవకాశం ఉందని కూడా మనకు కొంత ఆ ప్రచారం ద్వారా తెలుస్తోంది. సో బండి సంజయ్ ఖచ్చితంగా బీజేపీ పార్టీకి సరైన నాయకుడు అని చెప్పి కూడా మరి ఢిల్లీ బీజేపీ అధిష్టానం ఆయనకు రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించిన తర్వాత బీజేపీ గ్రాఫ్ ఎలా పెరిగిందో మనం చూసాము. అదే క్రమంలో ఆయన చేసిన ప్రజా సంగ్రామ యాత్రలకైతే ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. 5 పర్యాయాలు మరి ఆయన చేసిన పాదయాత్రల కారణంగా తెలంగాణలో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ అనే స్థాయి కూడా తీసుకెళ్ళగలిగాడు. అదే క్రమంలో మరి ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. ఆ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి ఇటు ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కావచ్చు, బండి సంజయ్ని సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత బీజేపీ కార్యకర్తల్లో కావచ్చు, నాయకుల్లో కొంత అసంతృప్తితో మరి ఉన్న పరిస్థితిని ఆయన గమనించి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అనతి కాలంలో కాంగ్రెస్ పార్టీని ఒక రేంజ్లో తీసుకెళ్లాడు. దాంట్లో ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానము సంజయ్ని మరి రాష్ట్ర అధ్యక్ష బాధ్యత నుంచి తప్పించిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని కూడా ప్రజలు భావించినట్టు కూడా జరిగిన ప్రచారం కావచ్చు. ఓవరాల్గా మరి రేవంత్ రెడ్డి కూడా ఆయనకున్న వాక్చాతుర్యం కావచ్చు, అదే క్రమంలో ప్రజల్లోకి వెళ్ళడం కావచ్చు, కాంగ్రెస్ పట్ల మరొకసారి మరి 6 గ్యారెంటీల పేరుతో జాతీయ స్థాయి నాయకులతో మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, వీళ్ళందరి చేత కూడా 6 గ్యారెంటీలు అనే ఒక స్కీమ్ను తీసుకురావడం కావచ్చు, అది ప్రజల్లోకి తీసుకెళ్లడం కావచ్చు. ఖచ్చితంగా ఇక బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్కు ప్రజలు ఓటేసి గెలిపించారు. తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఇది మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చలో ముఖ్యంగా మరి సీఎం రేసులో ఎవరు ఉంటారంటే బీజేపీ పార్టీ నుంచి కిషన్ రెడ్డి, రామచంద్రరావు కంటే కొంత సంజయ్కే గ్రాఫ్ ఎక్కువ ఉంది. ఈ సందర్భంగా మనం ఒక అంశాన్ని కూడా చెప్పుకోవచ్చు. సో సంజయ్ కూడా కాబోయే సీఎం నేనే అని తన అనుచరులతో చెప్పుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంజయ్ మరొకసారి కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. ఎన్నికల సమయంలో మరి ఇప్పుడున్న అధ్యక్ష స్థానం నుంచి ఇక ఆ పదవి కాలం ముగిసిన నేపథ్యంలో ఎన్నికల టైంలో అంటే పీక్ టైంలో ఖచ్చితంగా బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారని జరుగుతున్న ప్రచారం కారణంగా సీఎం రేసులో బండి సంజయ్ ఉంటారు. అదే క్రమంలో కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత కావచ్చు, అదే క్రమంలో మరి ఇక బీఆర్ఎస్ పై కూడా కొంత 10 సంవత్సరాల తర్వాత ఒక 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత మరి అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా పోటీలో ఉంటుంది. సో ఇప్పటికీ కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కావచ్చు, అదే విధంగా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ కలిసి వస్తుందని బీఆర్ఎస్ వాదన నేపథ్యంలోనే మరొకసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 వ్యక్తులు మాత్రం సీఎం రేసులో ఉండబోతున్నారు. దాంట్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. సో తెలంగాణలో సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి మరొక 5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన కూడా చెప్పుకుంటున్న నేపథ్యంలో బీజేపీలో మాత్రం జరుగుతున్న చర్చ ఏంటంటే బండి సంజయ్ మాత్రమే కాబోయే సీఎం అని చెప్పి జరుగుతున్న ప్రచారం కావచ్చు. అదే క్రమంలో
రానున్న కాలంలో బీజేపీ తెలంగాణలో అధికారం చేపడుతుందనే విశ్వాసం కూడా ఆ పార్టీతో పాటు మరి చాలా చర్చ జరుగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. సో మొన్న కరీంనగర్ కార్పొరేషన్పై కాషాయం జెండా ఎగిరించడంలో బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు ఉండగా మరి 5 కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరేసింది. అలాగే కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐ పార్టీ కాంగ్రెస్తో కలిసి మరి ఇక మొట్టమొదటగా మరి అలయన్స్లో కొత్తగూడెం మేయర్ పీఠాన్ని దక్కించుకున్న పరిస్థితి. కరీంనగర్లో మాత్రం 3 మంత్రులు, ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు. సో మీకు తెలిసిందే, మనందరికీ తెలిసిందే. సో దీంట్లో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కావచ్చు, అదే క్రమంలో పొన్నం ప్రభాకర్ కావచ్చు, దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు, దాంతోపాటు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఈ 4 మంత్రులు, అదే క్రమంలో ఎమ్మెల్యేలు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్య ఉన్నారు. ఆయనతో పాటు మరి చాలామంది ఎమ్మెల్యేలు, అదే క్రమంలో నాయకులు అంతా కూడా కరీంనగర్పై కాన్సన్ట్రేషన్ చేశారు. కరీంనగర్ మేయర్ పీఠంపై ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేయాలని అనుకున్నారు. కానీ ఇన్ఛార్జిగా కూడా మరి మనం చూసినట్టయితే కరీంనగర్ లోక్సభ నుంచి పోటీ చేసిన వెల్చాల రాజేంద్రరావు కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్నారు. సో కరీంనగర్ కార్పొరేషన్లో బండి సంజయ్ మరి కాంగ్రెస్కు అలాగే బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా సవాల్ చేశారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి మేయర్గా ఉన్నారు. ఆ మేయర్గా ఉన్న సునీల్ రావును బీజేపీలో చేర్చుకున్నారు. ఇక ఓవరాల్గా కరీంనగర్లో కాషాయం జెండా ఎగరేస్తాను, కరీంనగర్ కార్పొరేషన్పై మరి కాషాయం జెండా ఎగరేస్తానని సవాల్ చేసి కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడంలో ఇక బండి సంజయ్ చేసిన ఆ క్రియాశీలక పాత్ర ఏదైతే ఉందో అది నిజంగా ఇటు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు షాక్ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ అనే వ్యక్తి ఒకవేళ కరీంనగర్లో ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాడో అదే క్రమంలో మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన గతంలో ఏదైతే మరి ప్రకటించిన అప్పుడు భారీ వర్షాలు నేపథ్యంలో కూడా ప్రకటించిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలు అట్రాక్ట్ అయ్యారు. 48 డివిజన్లలో బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లను డిహెచ్ఎంసీలో గెలిపించారు. సో ఇది ఒక చరిత్ర. ఇక ఈ చరిత్రలో బండి సంజయ్ ఎప్పుడు కూడా ఆయన మరి ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఆయన చేస్తున్న సంచలనమైన వ్యాఖ్యలు కావచ్చు, అదే క్రమంలో ఆయన మాట్లాడుతున్న మాటలు కావచ్చు, సో దాంట్లో కాంట్రవర్సీగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆయన విశేషంగా ఆకర్షిస్తున్నారు. సోషల్ మీడియాలో మరి ఒక చాలా ఫాలోయింగ్ ఉంటుంది బండి సంజయ్కి. అలాంటి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ను కూడా విపరీతమైన వ్యాఖ్యలతో కావచ్చు, ఖచ్చితంగా కాంట్రవర్సీ కామెంట్ చేస్తూ కూడా ఎక్కడా తగ్గకుండా బండి సంజయ్ దూసుకుపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై కావచ్చు, రేవంత్ సర్కార్పై కావచ్చు, సో ఓవరాల్గా జాతీయ స్థాయిలో కూడా బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఉన్న వైరం కావచ్చు, బండి సంజయ్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక బండి సంజయ్ మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై కావచ్చు, సీఎం రేవంత్పై కావచ్చు, తర్వాత మంత్రులపై ఈ మధ్య కాలంలో ఆయన చేసిన కామెంట్స్ కూడా మరి కాంగ్రెస్లో మంత్రుల అవినీతి చిట్టా తన వద్ద ఉందని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి బండి సంజయ్ ఏది మాట్లాడినా కూడా తెలంగాణ రాజకీయాల్లో సంచంగా మారుతుంది. దాంట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్లను టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటల విషయంలో ఆయనకు ఎప్పటికప్పుడు మరి కొంత చేస్తున్న సంచలనమైన కామెంట్లకు విపరీతమైన ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో బండి సంజయ్ ఎక్కడేది మాట్లాడినా కూడా సో ఖచ్చితంగా అది తెలంగాణ రాష్ట్రంలో నిమిషాల్లో మరి అది వైరల్ అవుతుంటుంది. ఈ నేపథ్యంలోనే మరి కాబోయే సీఎం బండి సంజయ్ అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిజంగానే బండి సంజయ్ లాంటి వాళ్ళు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటేనే ఇటు కార్యకర్తలు కావచ్చు, నాయకుల్లో కావచ్చు ఒక బండి మాత్రమే రథసారథిగా మా బీజేపీ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చే సామర్థ్యం ఉందని కూడా వాళ్ళు చెప్పుకుంటున్న నేపథ్యంలో బండి ఖచ్చితంగా సీఎం రేసులో ఉంటారు. అదే క్రమంలో బీజేపీ కనుక తెలంగాణపై ఫోకస్ చేసిన క్రమంలో బండి లాంటి వాళ్ళకి మరొకసారి ఈ యొక్క అధ్యక్ష సారథ్య బాధ్యతలు అప్పగించే నేపథ్యంలో సీఎం రేసులో బండి ఉంటాడు. సో ఇక కొంత కాంగ్రెస్పై వ్యతిరేకత కావచ్చు, మరి 10 ఏళ్ల తర్వాత 5 ఏళ్ళు గ్యాప్ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సో అదే క్రమంలో మరి ఇక బండికి కూడా అవకాశాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంలో కావచ్చు. సో బండి సంజయ్ ఒక మామూలు కౌన్సిలర్ స్థాయి నుంచి మొదలుకొని కార్పొరేటర్గా, అదే క్రమంలో ఎంపీగా 2 సార్లు గెలిచిన తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎలా అయితే అయ్యాడో సో ఆయన కెరీర్లో సీఎం కూడా అవుతారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిజంగానే రాజకీయాల్లో ఎవరికి ముఖ్యంగా ఎలాంటి అవకాశాలు వస్తాయో మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే మరి మనం చూసిన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఒకప్పుడు జెడ్పీటీసీగా, ఆ తర్వాత జెడ్పీ చైర్మన్ అయ్యారు, ఎమ్మెల్యేగా గెలిచారు. అదే క్రమంలో ఇక మల్కాజ్గిరి ఎంపీగా కూడా గెలిచిన సంగతి మనకు తెలిసిందే. సో అతి తక్కువ సమయంలో మరి రేవంత్ రెడ్డి ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ బాధ్యతలు
చేపట్టిన తర్వాత మరి అంత పెద్ద సుమారు శతాబ్దంన్నర చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో మరి అంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ కూడా టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని మరి ఎక్కడో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓ రేంజ్లో లేపి మరి తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మరి మెజార్టీ స్థానాలు సాధించడంలో కావచ్చు, మరి కీలకంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అదే క్రమంలో ఇక పార్టీని కూడా పూర్తి స్థాయిలో నడపగల సత్తా పార్టీ కార్యకర్తలను కావచ్చు, నాయకులను కూడా పూర్తిగా మరి బీజేపీలో ఒక ఉత్తేజపరిచే ప్రసంగాలు చేయడంలో కావచ్చు, ఆ నాయకుడని మరి నమ్మించే విధంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కావచ్చు, ఆ పనులు కావచ్చు. సో బండి సంజయ్కి నిజంగానే కొంత ఎలిజిబిలిటీ ఉంది. సీఎంగానే జరుగుతున్న ప్రచారంలో నిజంగా రాజకీయాల్లో ఎవరికైనా ఎప్పుడు అవకాశాలు వస్తాయి. సో బండి సంజయ్ కూడా అనుకొని ఉండడు. ఎందుకంటే ఆయన ఒక కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్, ఆ తర్వాత ఎంపీ అయిన తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీజేపీలో మరి ఆ పార్టీ పోస్టులతో పాటు మరి కేంద్ర కేబినెట్ సహాయ మంత్రిగా కూడా, హోంశాఖ సహాయ మంత్రిగా కూడా నియమించబడడం కావచ్చు. సో మొత్తానికి బండికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది అనేది మాత్రం స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కూడా మరొకసారి కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఖచ్చితంగా సీఎం రేసులో ఉండడానికి ప్రయత్నిస్తున్నాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ జమిలీ జరిగినప్పటికీ కూడా కరీంనగర్ ఎమ్మెల్యేగా అదే క్రమంలో ఎంపీగా కూడా పోటీ చేసి బండి సంజయ్ నెగ్గిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకంగా ఉంటారా, అదే క్రమంలో కేంద్ర క్యాబినెట్ మినిస్టర్గా వెళ్తారా అనే అంశంలో మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం రేసులో మాత్రం బండి సంజయ్ ఉంటాడనేది మాత్రం జరుగుతున్న ప్రచారం మాత్రం కొంత వాస్తవంగా తోస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.